ఓకే. ఓకే సార్. ఓకే. ఈరోజు మన టాపికొచ్చేసి డిటాక్స్ అనమాట. సో, ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్‌లో ఎన్ని కెమికల్స్ తీసుకుంటున్నామో, ఎన్ని ఇంప్యూరిటీస్ తీసుకుంటున్నామో తెలియకుండా తీసేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ప్రొడక్ట్స్ కోసం చెప్పే ముందు మన బాడీని డిటాక్స్ చేసుకోవడానికి ఎన్ని పద్ధతులున్నాయో చెప్తాను. అందులో మనకి 2 టైప్స్ ఉంటాయండి డిటాక్స్ చేసుకోవడానికి. ఒకటి క్లినికల్ మెథడ్ మెడికల్ టర్మ్స్‌లో క్లినికల్ మెథడ్‌లో చేసుకుంటాము. దాంతో పాటు ఆయుర్వేదిక్ మెథడ్‌లో గూడా మనం డిటాక్స్ చేసుకోవచ్చు మన బాడీని. సో, దాంట్లో మనకి మెడికల్‌లో వచ్చేసి డ్రగ్ మెటల్ అదొక మెథడ్ అన్నమాట. ఆల్కహాలిక్ మెథడ్, మెటబాలిక్ మెథడ్. సో, ఈ 3 మెథడ్స్ ద్వారా మెడికల్‌లో మనము మన బాడీని డిటాక్స్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఆయుర్వేదిక్‌కొచ్చేసరికి మనకి నాస్య, త్రిఫల, వామన్, విరేచన్, అభ్యంగ, నీమ్ దాంతో పాటు మనము డైలీ చేసే ఎక్సర్‌సైజెస్ ద్వారా మన బాడీని డిటాక్స్ చేసుకోవచ్చు మనం. సో, ఎంతమంది ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు డైలీ? చాట్‌లో చెప్పండి లీడర్స్. ప్రతిరోజు నేను ఎక్సర్‌సైజ్ చేస్తున్నా అనేవాళ్ళు ఎంతమందున్నారు? లీడర్స్ త్వరగా రెస్పాండ్ అవుతే మన సెషన్ అంత ఫాస్ట్‌గా ఇప్పటివరకొచ్చిన రెస్పాండ్ అయితే ఎవరు నో, నో, నో అని చెప్తున్నారు. సో, మనకి ఇందులో ఒక మెథడ్ ఎక్సర్‌సైజ్ మనం చేయట్లేదు. డైలీ మనం చేసే పనులలో ఎక్సర్‌సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. కానీ మనం చేయట్లేదు. అలా అయితే మన బాడీ డిటాక్స్ ఎలా చేసుకోగలుగుతాం మనం? చేయలేం కదా! సో, ఇంకా మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి బాడీని డిటాక్స్ చేసుకోవడానికి. అది మనకి తెలియని, మన లాజిక్‌కి తెలియని, మనము తెలియకుండా దానికొక పేరు పెట్టేసుకొని, అదొక భక్తి మార్గంలో గానివ్వండి, లేదా పెద్దవాళ్ళు అనుసరించే విధానం కాబట్టి దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం. దాన్నే ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటాం. ఉపవాసం. మన బాడీని డిటాక్స్ చేసుకోవడానికి మన పెద్ద ఎవరైతే పెద్దవాళ్ళున్నారో వాళ్ళు ఒక పద్ధతిని కనిపెట్టి, దాన్ని మన బాడీ ఇది ఎట్లా స్టార్ట్ అయింది అంటే 1 వీక్ మొత్తం, 1 వీక్ మొత్తం ఎవరైతే తిని మన ఫుడ్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో, ఆ ఫుడ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత అందులో ఉండే ఇంప్యూరిటీస్ తీసేయడానికి 1 వీక్‌లో 1 డే ఏం చేసేవాళ్ళంటే దాంట్లో కార్బ్స్ ఏమి తినేవాళ్ళు కాదు. అంటే ఫుడ్ తీసుకోకుండా లిక్విడ్స్ మీద మన బాడీని మెయింటైన్ చేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి జీర్ణంలోకెళ్ళి మన బాడీని డిటాక్స్ చేయడానికి మనకి యూరిన్ ప్యాసేజ్ ద్వారా గానివ్వండి, లేదంటే స్టూల్ ద్వారా గానివ్వండి, మన బాడీని డిటాక్స్ చేసేది. లేదా స్వెట్ ద్వారా మన బాడీలో ఉండే చెడుని బయటికి పంపించేది. సో, ఇది తెలియక మనమేం జేస్తున్నామంటే, ఫాస్టింగ్ ఉంటున్నాం. కానీ వాటర్ తీసుకోము, జ్యూసెస్ తీసుకోము, ఏం తీసుకోము. కానీ వాటరే మేజర్ రోల్ ప్లే చేస్తది మనకి. అవునా? వాటరే మనకి డిటాక్స్ చేయడానికి మేజర్ రోల్ ప్లే చేస్తది మన బాడీలో. సో, మనము అలాంటి జ్యూసెస్ గాని, లిక్విడ్స్ ఏం తీసుకోకపోతే మన బాడీ డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడము, లేదా నీరసం అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకొస్తాయి. పాత రోజుల్లో మనం తీసుకున్న ఫుడ్‌లో మనకి కావాల్సిన పోషణ అంతా ఉండేది. కానీ ఇప్పుడు తినే ఫుడ్‌లో అలాంటి పోషణ ఉందా? ఒకవేళ మీరు ఫుడ్ తీసుకొని కరెక్ట్‌గా వాటర్ తాగి ఆ డే మొత్తం నేను ఉపవాసం ఉండి ఇలా చేస్తా అనుకోని మీరు అలా చేషినా గాని మీకు ఎలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే పాత రోజులలో మనకి ఆ ఫుడ్‌లో అన్ని న్యూట్రిషన్ దొరికేది. కానీ ఇప్పుడు ఫుడ్‌లో మనకు కావాల్సిన కెమికల్స్ అన్నీ దొరుకుతున్నాయి న్యూట్రిషన్ తప్ప. సో, మనం ఉపవాసం ఉంటే మన బాడీ డిటాక్స్‌తో పాటు మన బాడీలో ఉండే ఎనర్జీ గూడా డిటాక్స్ ద్వారా ఎళ్ళిపోతుంది. అవునా? సో, ఇలా గూడా చేషినా గాని ఇప్పుడు మనకెలాంటి రిజల్ట్స్ ఉండవు. ఇంకొక మెథడొచ్చేసి మనకి ఇది ఏన్ ఇది చాలా మనకి తక్కువ. ఎక్కడ చూడము. ఎందుకంటే ఈ పద్ధతిని మనం ఇప్పుడున్న రోజులలో ఎవ్వరం పాటించట్లే. ఆ పద్ధతి ఏంటి అంటే, ఎవరైనా ఇంట్లో గే బ మన కౌస్ ఆవుల్ని ఎవరైనా పెంచుతున్నారా? ఆవులని మన ఇంట్లల్లో ఇప్పుడు ఎవరైనా సాగు చేస్తున్నారా? పెంచుతున్నారా? చే లేదు గదా! ఆవు ఎలా పెర్ఫార్మ్ చేస్తది అంటే,
మనము ఆవు దగ్గరికెళ్ళి క్లీన్ చేసేటప్పుడు గానీ, పాలు తీసేటప్పుడు గానీ, వాటికి మేత పెట్టేటప్పుడు గానీ, ఏం చేస్తదంటే, మన హ్యూమన్ బాడీని వాటి కళ్ళెలా పనిచేస్తాయంటే, ఒక స్కానర్ లాగా పనిచేస్తాయి. అది ఎలా స్కాన్ చేస్తదంటే, మన బాడీ మొత్తం స్కాన్ జేసి, వాటి ముందు మనం ఉన్నప్పుడు, మన బాడీ అంతా స్కాన్ జేసి, మన బాడీలో ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని డిటెక్ట్ జేస్తది. డిటెక్ట్ జేసిన తర్వాత, ఆ ప్రాబ్లమ్‌కి ఎలాంటి మెడిసిన్ అయితే యూజ్ అవుతదో, ఏ మెడిసిన్ ఏదైతే మనకి ఆయుర్వేదిక్‌లో ఏదైతే మనకి ఆ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేసేది ఆహ్, పు మూలిక ఉందో, ఆ మొక్కలేవైతే ఉన్నావో, మనం వాటిని మేతకి తీసుకెళ్ళినప్పుడు, ఆ ఒక్క పర్టిక్యులర్ మొక్కని అది తినేసొస్తది. తినేసి వచ్చి, ఆహ్, జీర్ణం చేసుకున్న పాలని మనకివ్వడం ద్వారా, ఆ పాలు మనం తాగడం ద్వారా, మనకి ఆ ప్రాబ్లమ్ అనేది క్యూర్ అయిపోతుంది. ఓకేనా లీడర్స్? ఇలా మనకి ఒక ఆవు గూడా మన బాడీని డిటాక్స్ చేసి, మన బాడీని రిపేర్ చేస్తుంది. సో, అందుకనే ఆహ్, ఆవు పాలు అమృతం అంటారు. ఓకేనా లీడర్స్? దాంతో పాటు ఈ ఇవన్నీ మనం చేయట్లేదు కాబట్టి, ఇప్పుడున్న రోజులలో ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళది. ఎవరికీ ఎక్సర్‌సైజ్ చేసే టైం లేదు. హాస్పిటల్‌కెళ్ళి బిల్ కట్టేంత ఓపిక లేదు. అవునా? దాంతో పాటు ఉపవాసం ఉండే ఎనర్జీ లేదు. ఆవులను పెంచడానికి మనకు ఓపిక గూడా లేదు. అవునా? ఇలాంటి జనరేషన్‌లో, ఇలాంటి టైంలో మనకి ఎలా చేస్తే మన బాడీని డిటాక్స్ చేసుకోవచ్చు అని చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆహ్, చాలా ఆలోచనలుంటాయి. కానీ మనము చూజ్ చేసుకునే వేస్ ఎట్లా ఉంటాయంటే జిమ్‌కెళ్ళిపోయి ఎక్సర్‌సైజ్ చేస్తాము. అది చేస్తాం, ఇది చేస్తాం. కానీ కొన్ని డేస్ మాత్రమే చేస్తాము. కొన్ని డేస్ చేసి ఆపేస్తాం. ఆ చేసినన్ని రోజులు హెల్తీగా ఉంటాం. అది ఎప్పుడైతే ఆపేస్తామో మళ్ళీ మన బాడీ అనేది యథావిధిగా అయిపోతుంది. అవునా? సో, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై జేయడానికి వెస్టీజ్‌లో ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. డిటాక్స్ అండ్ రిజునవేషన్‌లో ఫస్ట్ ప్రొడక్ట్ మనకి ఫుడ్ ప్యాచెస్. ఓకేనా లీడర్స్? ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ మనకి ఎలా పనిజేస్తాయంటే, మన కా మనం అరికాలు ఏదైతే ఉందో, అరికాలికి వేసుకుంటే మన బాడీలో ఉండే చెడు ఏదైతే మనము ఇంప్యూరిటీస్ తీసుకుంటున్నామో, ఆ ఇంప్యూరిటీస్ తీసుకొని మన బాడీని ఇంప్యూరిటీస్‌తో మనము దాన్ని ముంచేసాం గదా! నింపేసాం గదా! మొత్తం ఇంప్యూరిటీస్‌తోని. దాన్ని మనం పడుకున్నప్పుడు మన అరికాళ్ళకేసుకోవడం ద్వారా, మన బాడీలో ఉండే చెడు మొత్తము ఆ ఫుడ్ ప్యాచెస్ లాగేస్తాయి. అలా లాగేయడం ద్వారా మనకి మన బాడీ చాలా తేలికైపోతది. మన బాడీలో మనకు డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తది. బ్లడ్ ఫ్లో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఆహ్, న్యూరాన్స్ అనేవి బాగా పనిచేస్తాయి. మనకి బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కానీ, ఎంత మేజర్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ, ఒకవేళ మీకు సివియర్ హార్ట్ డిసీజ్ ఉన్నా గానీ, ఫుడ్ ప్యాచెస్ ఏసుకోవడం ద్వారా దాన్ని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా చెప్పనా? మనము హార్ట్ అటాక్స్ ఎందుకొస్తున్నాయండి? మనం తీసుకునే ఏదైతే ఫుడ్ తింటున్నామో, ఆ చెడు మన మన నర్వ్స్‌లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకుండా, ఆ బ్లాకేజ్ ఏదైతే క్రియేట్ చేస్తుందో వేస్ట్ మెటీరియల్, ఆ బ్లాకేజెస్‌ని ఈ ఫుడ్ ప్యాచెస్ మొత్తం క్లియర్ చేయడం ద్వారా మనకి హార్ట్ డిసీజ్ అన్నీ క్యూర్ అయిపోతాయి. ఓకేనా లీడర్స్? దాంతో పాటు మనకి ఈ ఫుడ్ ప్యాచెస్ మేజర్‌గా ఏ ప్రిన్సిపల్ మీద నడుస్తాయి? ఏ ప్రాపర్టీతోని మనకి ఇది పనిచేస్తదంటే, ఆయుర్వేదిక్‌లో మనకి పంచకర్మ విధానం ఐడియా ఉంది గదా అందరికి. పంచకర్మ విధానంలో పాదమర్దన అనే పద్ధతి మనకి ఫుడ్ ప్యాచెస్ అలా పనిచేస్తాయన్నమాట. ఓకేనా? ఇది మనకి మన బాడీని క్యూర్ చేయడంతో పాటు, మన లైఫ్ టైమ్‌ని పెంచుతది. దాంతో పాటు మన స్లీప్ క్వాలిటీని గూడా ఇంక్రీజ్ చేస్తదనమాట. ఓకేనా? దాంతో పాటు మనం ఏదైతే ఆహ్, అది గాలి ద్వారా తీసుకున్న కెమికల్స్ అయినా అంటే ఇంప్యూరిటీస్ కానివ్వండి, ఫుడ్ ద్వారా తీసుకున్న ఇంప్యూరిటీస్ కానివ్వండి, లేదు అంటే మనకి చెడు ఎన్ని విధాలుగా బాడీలోకి తీసుకోవచ్చు, అన్ని విధాలుగా బాడీలోకెళ్ళినా గానీ, ఆ అన్ని ఇంప్యూరిటీస్‌ని ఫుడ్ ప్యాచెస్ అనేవి క్లియర్‌గా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది మనము పడుకునేటప్పుడు అరికాళ్ళకి లేదా అరిచేతులకి. ఓకేనా?
ఏసుకోవడం ద్వారా మన బాడీలో ఇంప్యూరిటీస్ అన్ని తీసేస్తది. దాంతో పాటు ఇది నోట్ చేసుకోండి లీడర్స్. ఎవరికైతే కాళ్ళ పగుర్లుంటాయో, ఓకేనా? ఎవరికైతే కాళ్ళ పగుర్లుంటాయో వాళ్ళు ఫుడ్ ప్యాచెస్‌ని అవాయిడ్ చేయాలి. ఓకేనా లీడర్స్? ఫుడ్ ప్యాచెస్‌ని అవాయిడ్ చేయాలి. అలా వేసుకుంటే మనకి హెల్త్ మనమే ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అయితాము. ఓకేనా లీడర్స్? దాంతో పాటు మనకి నెక్స్ట్ డిటాక్స్‌లో మనకి నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఫైబర్. ఫైబర్ మనకి మేజర్ రోల్ ప్లే చేస్తది. ఎందులో అంటే డైజెషన్‌లో. ఫైబరే లేకపోతే మనం తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ లేకపోతే మనకి జీర్ణశక్తి కరెక్ట్‌గా ఉండదు. జీర్ణక్రియ కరెక్ట్‌గా జరగదు. అలా జరగకపోతే మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏమేంటియో తెలుసా లీడర్స్? మనకి షుగర్స్ అనేవి ఎక్కువైపోతాయి. దాంతో పాటు స్టూల్ సరిగ్గా రాదు. బాత్రూమ్‌కెళ్తే సరిగ్గా రాదు. దానికి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గానివ్వండి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ గానివ్వండి, దాంతో పాటు కాన్‌స్టిపేషన్, మలబద్ధకం అంటాం గదా! ఇలాంటివన్నీ మనకి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సొస్తది. ఒక్కసారి ఎవరికైనా కాన్‌స్టిపేషన్ ఒస్తే వాళ్ళ ధ్యాస మొత్తం కడుపు మీదే ఉంటది. ఏం తిన్నామన్నా గాని వాళ్ళకి తినాలని ఉంటది. కానీ తిందామా అంటే స్టోరేజ్ ఇక్కడ ఆల్రెడీ స్టోర్ అయిపోయింది. ఇంకా తిందామన్నా అది పట్టదు. ఒకవేళ తిన్నా గాని మళ్ళా బయటికి రాదు. ఇదొక మేజర్ ప్రాబ్లమ్ అయిపోయింది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి రాకూడదు అంటే, మనము ఫస్ట్ మన ఫుడ్‌లో ఫైబర్ కన్ క మనకి ఫైబర్ కంటెంట్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకేనా? దాంతో పాటు ఇదొక్కటేనా ప్రాబ్లమ్ అంటే, మన బాడీలో లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని లోవర్ ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే ఉంటే వాటిని తగ్గించడానికి గూడా మనకి ఫైబర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా లీడర్స్? ఆహ్, ఎవరైతే హెల్తీ వెయిట్ కావాలనుకుంటారో, హెల్తీ వెయిట్ నేను వెయిట్ ఉండాలి, కానీ హెల్తీ వెయిట్. వెయిట్ లాస్ అవ్వాలి, కానీ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫైబర్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. ఓకేనా లీడర్స్? దాంతో పాటు మన బాడీలో ఇంటెస్టైన్స్ ఏవైతే పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు ఉంటాయో వాటి పనితీరుని ఇది చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఓకేనా లీడర్స్? మన బాడీలో షుగర్ లెవెల్స్‌ని మన బాడీలో షుగర్ లెవెల్స్‌ని ఎంతైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామో, అదంతా మనకి షుగర్‌ని క్రియేట్ చేయడానికే యూజ్ అవుతది. మనము తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ ఎవ్వరు చూడట్లేదు ఇప్పుడు. అందరూ చూసేదేంటంటే అంటే సిట్యుయేషన్ అలా అయిపోయింది మనకి. ఎక్కడికెళ్ళినా గాని మనకి కార్బోహైడ్రేట్సే ఉంటుంది. దాంతో పాటు మైదా ఫుడ్ ఎక్కువైపోయింది. అవునా? ఎక్కడికెళ్ళినా గాని మనము ఆహ్, అన్నము లేదంటే పఫ్స్ ఇంకా వగైరా, వగైరా అన్నీ తింటా ఉంటాము. దాంతో మనకి షుగర్ అనేది అటాక్ అయిపోతది చాలా త్వరగా. దానికి ఏజ్ లిమిట్ లేకుండా ఎవ్వరికైనా అటాక్ అయిపోతుందిప్పుడు. సో, ఏదైతే మనము ఆ కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించి మన ఫుడ్‌లో ఫైబర్ అనేది ఇంక్రీజ్ చేసుకోగలిగితే, దాన్ని మన ఫుడ్‌లో ఇంప్లిమెంట్ చేయగలిగితే, షుగర్ నుంచి మనము మన ఫ్యామిలీస్‌ని, మన హెల్త్‌ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా లీడర్స్? ఇలా మనకి ఫైబర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఏదైతే మనకు స్టూల్‌లో ఆహ్, క్వాలిటీ అంటే మీరు తీసుకున్న ఫుడ్ కరెక్ట్‌గా డైజెషన్ అయ్యి, దాంతో పాటు అంతే వేస్ట్ అనేది అంతే బయటికి రావాలి. అలా బయటికి రాడానికి ఫైబర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు గూడా ఫైబర్ తీసుకోవడం వల్ల, వాళ్ళు దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతది ఫైబర్ మనకి. ఓకేనా లీడర్స్? దాంతో పాటు ఇది మనకి ఆహ్, ఏ ఏజ్ వాళ్ళు అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఫైబర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి అని చెప్పడానికి ఇది టేబుల్ అన్నమాట. డిఫరెంట్ కేటగరీస్‌లో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో, డిఫరెంట్ జెండర్‌లో మనం ఎలా తీసుకోవాలి ఫైబర్‌ని. ఆహ్, 1-3 ఇయర్స్ వరకు మేల్స్ అయితే 14 గ్రామ్స్ తీసుకోవాలి. మేల్స్ అయినా, ఫీమేల్స్ అయినా 14 గ్రామ్స్ తీసుకోవాలి. దాంతో పాటు 4-8 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు మెయిల్ అయితే 19.6 గ్రామ్స్ ఫైబర్ మన ఫుడ్‌లో తీసుకోవాలి. ఫీమేల్ అయితే 16.8 గ్రామ్స్ తీసుకోవాలి. అలానే నెక్స్ట్ ఏజ్ గ్రూప్ 9 నుంచి 13 ఇయర్స్ వరకు 25.2 గ్రామ్స్ మేల్స్. దాంతో పాటు ఫీమేల్స్ అయితే 22.4 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకేనా?
నెక్స్ట్ మనకి 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ మధ్యలో వాళ్ళు 30.8 గ్రామ్స్ మెయిల్స్ ఫైబర్ తీసుకుంటే, ఫీమేల్స్ ఏమో 25.2 గ్రామ్స్ తీసుకోవాలి. అలానే నెక్స్ట్ ఏజ్ గ్రూప్ 19-50 ఈ ఏజ్ గ్రూప్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 38 గ్రామ్స్ ఫైబర్ మన ఫుడ్‌లో మెయిల్స్ చూసుకోవాలి. ఫీమేల్స్ అయితే 25 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకేనా? ఆహ్, లాస్ట్‌కి 51 ఇయర్స్ నుంచి పైన వాళ్ళు మేల్స్ అయితే 30 గ్రామ్స్ మెయింటైన్ చేసుకోవాలి ఫుడ్‌లో ఫైబర్. ఫీమేల్స్ అయితే 21 గ్రామ్స్ మెయింటైన్ చేసుకోవాలి. లీడర్స్ చూడండి, ఈ మొత్తం చాట్‌లో మెయిల్స్ కంటే ఫీమేల్స్ ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో పనులన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఫైబర్ కంటెంట్ తక్కువ తీసుకున్నా సరిపోతది. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా వాళ్ళు తక్కువ తీసుకున్న పని చేస్తది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులకి వాళ్ళకి ఎక్సర్‌సైజ్ అక్కడే అయిపోతది. కానీ ఎవరైతే మెయిల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇంట్లో చేసే పనులు ఏమి చెయ్యం. ఎళ్తాము, జాబ్స్ చేసుకుంటాము, వస్తాము, ఫ్రెష్ అయిపోతాము, తింటాము, పడుకుంటాం. ఇది డైలీ రొటీన్ మెయిల్స్. ఎవరైనా గేమ్స్ ఆడినా లేదు. ఏదైనా ఎక్సర్‌సైజ్ చేస్తున్నారా అంటే లేదు. అవునా? సో, మనకి మెయిల్స్‌కి ఫైబర్ కంటెంట్ అనేది చాలా అవసరం. ఎక్కువ ఫైబర్ కంటెంట్ మెయిల్స్ చాలా బాగా తీసుకోవాలి. దాంతో పాటు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 50+ వాళ్ళకి ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఫైబర్‌ని ఫైబర్ మనకి డైజెషన్‌లో ఎంత ఇంపార్టెంటో డైజెషన్ ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత సి డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ అవుతది. ఫైబర్‌ని డైజెస్ట్ చేసుకోవడం గూడా చాలా కష్టమవుతది అప్పుడు ఆ ఏజ్‌లో. సో, మనం ఏదైతే 50 అబోవ్ వాళ్ళకి ఫైబర్ అడ్వైస్ చేస్తున్నామో వాళ్ళకి చెప్పండి. ఫైబర్ మీరు తక్కువ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇది కాకపోయినా జనరల్‌గా ఎవరికైనా చెప్పాలి అన్నా గాని, ఫైబర్ కంటెంట్ వాళ్ళని తక్కువ తీసుకో అని చెప్పాలి. లేదు అంటే ఇన్‌ఫ్లమేషన్ మంటలు వస్తాయి. కడుపులో మంటలు గానివ్వండి, ఆహ్, ఛాతీలో మంటలు గానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకొస్తాయి. ఓకేనా లీడర్స్? ఇది మనకి ఏ ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ ఏ ఫుడ్‌లో ఎంత ఎక్కువుంటదనేది ఇది మనకి ఫ్లో చార్ట్ అన్నమాట. సో, డిటాక్స్‌లో మనకి నెక్స్ట్ వచ్చేసి ఐ సపోర్ట్. ఐ సపోర్ట్. ఇప్పుడు చూడండి చాలా మందికి ఏజ్‌తో సంబంధం లేదు. పెద్దవాళ్ళు గానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు గానివ్వండి, టీనేజర్స్ కానివ్వండి, ఇంకా దరిద్రం ఏంటి అంటే పుట్టినోళ్ళకి గూడా సైట్ వచ్చేస్తుంది. అవునా? సో, దానికి మన దగ్గర బెస్ట్ ప్రొడక్ట్ ఉంది అండి. అదే ఐ సపోర్ట్. సో, ఐ సపోర్ట్ మనకి బిల్‌బెర్రీ అండ్ మారిగోల్డ్ ఎక్స్‌ట్రాక్ట్స్ నుంచి తీసిందనమాట. దాంట్లో ఉండే న్యూట్రిషన్‌తోని తయారు చేసిన సప్లిమెంట్ అనమాట ఇది. మనకి రెటినా ప్రాబ్లమ్స్ ఏమున్నా, మాక్యులర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గానీ, మన కంటికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గానీ, ఐ సపోర్ట్‌తో మనం క్యూర్ చేసుకోవచ్చు. సైట్ ఉన్నా గానివ్వండి, నైట్ విజన్ ఉన్నా గానివ్వండి, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానివ్వండి. ఇప్పుడు మాక్యులర్ డీజనరేషన్ ఉంటది చాలా మందికి. ఇదేంటి అంటే ఆహ్, మనకి రెటినా లోపల ఒక సర్కిల్ పోర్షన్ ఉంటది. ఏదైతే మనము ఇమేజ్‌ని చూస్తున్నామో, ఇమేజ్‌ని అంటే ఒక ఆబ్జెక్ట్‌ని చూస్తున్నాం మనం. దాన్ని మనకి మీరు ఎగ్జాంపుల్‌గా ఒక స్పూన్ తీసుకోండి. స్పూన్ తీసుకొని స్పూన్‌లో మీరు మీ రిఫ్లెక్షన్‌ని చూడండి. చూసినప్పుడు ఏమవుతదంటే, మీ స్పూన్ లోపల భాగంలో మీరు రివర్స్‌లో కనపడతారు. ఓకేనా? అట్లనే మన బాడీలో మాక్యులా అనే పోర్షన్‌లో రిఫ్లెక్షన్ అనేది రివర్స్‌లో కనపడి, మనకి దాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ ఎలా చేస్తదంటే అది రి స్ట్రెయిట్ స్ట్రెయిట్‌గా మనకి రిఫ్లెక్ట్ చేస్తది. సో, మనకి చాలా త్వరగా ఎఫెక్ట్ అయ్యే పోర్షన్ అది మాక్యులా అనేది. ఇది మనకి దెబ్బతింటే ఏమవుతదంటే, మనకి సెంటర్ ఆఫ్ విజన్ అనేది తగ్గిపోతది. సో, ఇదా మనకి ఫేస్ చేసే వాళ్ళకెలా ఉంటదంటే, విజన్ అనేది తొందరగా కోల్పోతారు. ఎలా అంటే, మనకి స్టార్టింగ్‌లో చిన్న లెటర్స్ చూడడం గానివ్వండి, దగ్గర వస్తువులు చూడడం గానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. చిన్న చిన్నగా మీరు ఇగ్నోర్ చేసుకొస్తే, తర్వాత టోటల్‌గా, టోటల్‌గా మీ విజన్ అనేది కోల్పోవాల్సొస్తది. ఓకేనా? కొన్ని మనకి సైంటిస్ట్ చేసిన
ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కానివ్వండి, కొన్ని టెస్ట్‌ల ద్వారా కానివ్వండి, మాక్యులర్ డిసీజ్ ఎందుకొస్తుంది అనే దాని మీద కరెక్ట్ ఒక సొల్యూషన్ ఎవ్వరికీ దొరకలేదు ఇప్పటి వరకు. సో, ఇది ఒకవేళ వస్తే మనం క్యూర్ చేసుకోవాలి అంటే ఎలా అంటే ఐదర్ ఆపరేషన్ లేదా డైట్. మనం తీసుకున్న డైట్, ఆపరేషన్ దాంతో పాటు ఒక ఎక్సర్‌సైజ్ ఉంటుంది. ఐకి కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఇవి చేసుకోవడం వల్ల మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు ఇయన్నీ చేయాలి అంటే కొంతమందికి తెలిసి ఉంటది. కొంతమందికి తెలీదు. కానీ చాలా మందికి ఎడ్యుకేట్ చేయడానికి తక్కువ మందున్నారు. అవునా? ఇప్పుడు వెస్టీజ్ కోసం ఎడ్యుకేట్ జేయడానికి 147,00,00,000కి 4,00,00,000 మందే ఎడ్యుకేట్ జేయడానికున్నారు. సో, ఇలానే మనకేదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే దానికోసము ఎడ్యుకేట్ జేయడం కంటే ఎట్లా క్యూర్ జేసుకోవాలి, తొందరగా ఎట్లా క్యూర్ జేసుకోవాలని చెప్పడాలు చాలా మందున్నారు గానీ అదెందుకొస్తుంది? ఏ డెఫిషియన్సీ వల్లొస్తుందో చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అవునా? సో, అట్లనే మనకి మాక్యులర్ డీజనరేషన్ రావడానికి అది వస్తే ఎలా క్యూర్ జేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. కానీ అవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. సో, అవన్నీ మనకు తెలీదు కాబట్టి, చెప్పేవాళ్ళు గూడా తక్కువున్నారు గాబట్టి, మీకు సింపుల్‌గా ఐ సపోర్ట్ అనే ఒక సప్లిమెంట్ యేసుకుంటే, ఐ సపోర్ట్ అనే ఒక సప్లిమెంట్ యేసుకోవడం ద్వారా మీరు రెటీనాకి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, రెటీనాకి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మాక్యులాకి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, మీరు ఒక ఐ సపోర్ట్ యేసుకోవడం ద్వారా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. అవునా? దాంతో పాటు ఐ సైట్ అంటే మాక్యులాకి ఇంకా మనకి ఎలా డ్యామేజ్ అవుతది అంటే హై బ్లడ్ ప్రెషర్. ఏదైతే మనకి హార్ట్ పంప్ చేసేటప్పుడు వెసెల్స్ ద్వారా బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, బ్లాకేజెస్ ద్వారా గానివ్వండి లేదంటే హై ఫ్లో ద్వారా గానివ్వండి మనకి మాక్యులా అనేది దెబ్బతినే అవకాశం చాలా ఉంటుంది. సో, ఏదైతే మీరు ఐ సపోర్ట్ యేసుకుంటున్నారో ఏదైతే బ్లడ్ ఫ్లో, హై బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఐ సపోర్ట్ అనేది చాలా బాగా పనిచేస్తది. ఓకేనా లీడర్స్? దాంతో పాటు ఆహ్, ఐ సపోర్ట్ యేసుకోవడం ద్వారా ఎవరికైతే చీకటి నైట్ విజన్ అంటాం గదా! అది కూడా క్యూర్ చేసుకునే ఏకైక ప్రొడక్ట్ ఐ ఐ సపోర్ట్. ఓకేనా లీడర్స్? దాంతో పాటు కళ్ళ మంటలు గానివ్వండి, కళ్ళ దురదలు గానివ్వండి, ఇంకా కళ్ళలోంచి వాటర్ రావడము, డస్ట్ పడ్డప్పుడు మనకి రెటీనా ఖరాబ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అవునా? సో, వాటిని క్యూర్ చేసుకోవడానికి కూడా మనకి ఐ సపోర్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. ఓకేనా లీడర్స్? దాంతో పాటు మనకి కంట్లల్లో ఉండే మైన్యూట్ మైన్యూట్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ది బెస్ట్ ప్రొడక్ట్ ఐ సపోర్ట్ అన్నమాట. ఒకవేళ ఎవరైతే మీకు ఐ సపోర్ట్ సైట్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇంకేమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు ఐ సపోర్ట్‌తో పాటు క్రిల్ ఆయిల్ కూడా సజెస్ట్ చేయగలిగితే ది బెస్ట్ రిజల్ట్స్ వాళ్ళు చూస్తారు. ఓకేనా లీడర్స్? అక్కడి నుంచే మీకు మంచి బిజినెస్ కూడా వస్తది. సో, అది ఐ సపోర్ట్ గురించి. నెక్స్ట్ మనకి డిటాక్స్‌లో ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసి కర్కుమిన్ ప్లస్. ఓకేనా లీడర్స్? కర్కుమిన్ ప్లస్. కర్కుమిన్ ప్లస్ అనంగానే అందరికి గుర్తొచ్చే ఒకే ఒక్క ప్రొడక్ట్ ఒకే ఒక్కటి పసుపు. అవునా? సో, కర్కుమిన్ అంటే పసుపే. కానీ ఆ పసుపు కొమ్ములో ఆ కర్కుమిన్ అనేది ఎక్కడో ఉంటది. అవునా? ఆ కర్క్యుమిన్ ఏంటి అంటే మనకి పసుపులో 3 లేయర్స్ ఉంటాయి. అందులో ఆహ్, మిడిల్ ఆఫ్ ది పోర్షన్ ఓకేనా? మీరు ఒక ప్రొ ఒక 3 లేయర్స్ ఉన్న దాన్ని కట్ జేస్తే దాంట్లో ఆ సెంటర్ పోర్షనే మనకి పసుపు కొమ్ములో సెంటర్ పోర్షనే కర్క్యుమిన్. ఈ కర్క్యుమిన్ మనకి ఎలా పనిచేస్తదంటే కర్క్యుమిన్ మనకి పసుపు యెల్లో కలర్ ఉండడానికి మేజర్ రోల్ ప్లే చేసేది కర్క్యుమిన్. ఓకేనా? మనకి పసుపుని టర్మరిక్ అంటాము. కర్క్యుమిన్ అని ఎందుకంటామంటే పసుపుకి యెల్లో కలర్ రావడానికి పనిచేసేది కర్క్యుమిన్. ఓకే. ఇది మనకి మన బాడీలో ఎలా పనిచేస్తదంటే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తది. ఓకేనా టీచర్స్? యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకేనా? యాంటీబయోటిక్‌గా గూడా మనకిది పనిజేస్తది. ఏదైతే మనకి ట్యూమర్స్ గానివ్వండి, ఆ! ట్యూమర్స్‌ని గూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిజేస్తది. దాంతో పాటు క్యాన్సర్ సెల్స్‌ని తగ్గించడానికి, కిల్ చేయడానికి కూడా కర్కుమిన్ ప్లస్ చాలా బాగా పనిజేస్తది. కర్కుమిన్ ప్లస్ మనకి క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో గూడా చాలా బాగా యూజ్ అవుతది. ఓకేనా లీడర్స్? దాంతో పాటు ఆహ్, అబ్నార్మల్ సెల్ గ్రోత్. సెల్స్ మనకి చా గ్రోత్ అవ్వాలి. కానీ ఆ గ్రోత్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కరెక్ట్‌గా సెల్ గ్రోత్ అవ్వకపోయినా గాని మనకి బాడీలో డెవలప్‌మెంట్ ఉండదు. సో, అలాంటి సెల్స్‌ని గూడా మంచిగా గ్రోత్ అవ్వడానికి మనకి ఈ కర్కుమిన్ ప్లస్ అనేది చాలా బాగా పనిజేస్తది. దాంతో పాటు జాయింట్స్ ఏదైతే మనకి కీళ్ళుంటాయి గదా! బొక్క మధ్యలో జాయింట్స్. వాటిని గూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి. ఆ జాయింట్స్ మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్‌గా మీ ఫోన్‌ని ఇప్పుడు ఇట్లా పట్టుకొని జూమ్ ఇంటున్నారు అంటే మీ బోన్స్ మధ్యలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టే మీరు వింటున్నారు. ఆ జాయింట్స్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉంది గాబట్టే ఫోన్‌ని హోల్డ్ చేసి మీరు జూమ్ మీటింగ్ వింటున్నారు. అదే మీ ఆహ్, జాయింట్స్ మధ్యలో ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఫోన్‌ని ఇలా గ్రాబ్ చేయగలుగుతారా? పట్టుకోగలుగుతారా? పట్టుకోలేరు గదా! సో, ఆ ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి కూడా మనకి ఈ కర్కుమిన్ ప్లస్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. ఓకేనా లీడర్స్? దాంతో పాటు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో ఎగ్జాంపుల్‌గా ఆస్తమా గానివ్వండి, లేదు అంటే లంగ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానివ్వండి, ఈ కర్కుమిన్ ప్లస్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఇంట్లో మీకెప్పుడైనా బాగా జలుబు చేసినా గాని, బాగా దగ్గొస్తున్నా గాని, మన పెద్దవాళ్ళు ఏం జేస్తారంటే, పాలల్లో పసుపు కలిపిస్తారు. అవునా? ఆ పసుపు ఎందుకు గలిపిస్తారంటే, ఆ పసుపు మనం తీసుకున్నప్పుడు మన ఫుడ్ పైప్, ఆ ఫుడ్ పైప్ నుంచి మనకేదైతే ఆ బాక్టీరియా మనకి జలుబు చేస్తుందంటే మన బాడీలో ఒక వైరస్ ఎంటర్ అయితేనే మనకు ఆ ప్రాబ్లమ్ అనేదొస్తది. ఆ బాక్టీరియాని చంపడానికి పసుపు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలానే మన బాడీలో ఎలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చినా కర్కుమిన్ ప్లస్ ఆ బాక్టీరియాని కిల్ చేసి మన రెస్పిరేటరీని ఆహ్, రీక్రియేట్ అంటే మంచి రీసెట్ చేయడానికి చాలా బాగా యూజ్ చేస్తది. ఓకేనా రీడర్స్? దాంతో పాటు మనకి బయో అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్. మన బాడీకి ఏదైతే న్యూట్రియంట్స్ అవసరమో, ఆ న్యూట్రియంట్స్‌ని తీసుకోడానికి తీసుకోడానికి కర్కుమిన్ ప్లస్ హెల్ప్ చేస్తదనమాట. మన బాడీ. మన బాడీకి సపోర్ట్ జేసి న్యూట్రియంట్స్‌ని తీసుకోవడానికి హెల్ప్ చేస్తది. ఓకేనా లీడర్స్? దాంతో పాటు మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తది. మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తదనమాట. సో, ఆ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తేనే మనం తీసుకున్న ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవ్వి డిటాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ చేస్తది. ఓకేనా లీడర్స్? దాంతో పాటు ఆ! బెనిఫిట్స్. ఓకేనా? ఇది కర్కుమిన్ ప్లస్ అనేది మనకి అల్జైమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి ఓకేనా? దాంతో పాటు ఏదైతే మనము డిప్రెషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో వాటిని గూడా ఆహ్, క్యూర్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి కర్కుమిన్ చాలా బాగా యూజ్ అవుతది మనకి. ఓకేనా? దాంతో పాటు డిలేయింగ్ ఏజింగ్, ఏజింగ్. ఎగ్జాంపుల్ చెప్పనా? ఆహ్, అబ్బాయిలు వాడరు గానీ, లేడీస్ ఎక్కువ వాడతారు. పసుపుని స్నానం చేసేటప్పుడు గానివ్వండి, లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు గానీ, ఫేస్ ప్యాక్‌గా యూజ్ చేస్తారు. పసుపు ఏం చేస్తదంటే, బాడీలో మన ఫేస్ మీద ఉండే డెడ్ సెల్స్‌ని తీసేసి ఆహ్, ఫ్రె ఫ్రెష్‌గా సెల్స్‌ని గ్రోత్ చేయడానికి ఫేస్‌లో గ్లో రావడానికి మనకి పసుపు చాలా బాగా యూజ్ అవుతది. అవునా? అలానే ఈ కర్కుమిన్ మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకి ఆహ్, టోటల్ బాడీ, త్వరగా
ముసలితనం రాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. దాంతో పాటు క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, దీర్ఘకాలిక వ్యాధులంటాం. వాటిని కూడా క్యూర్ చేసుకోవడానికి, ప్రివెంట్ చేసుకోవడానికి, ఇంకా చెప్పాలంటే ముందు జాగ్రత్తగా యేసుకుంటే వాటిని అసలు రానీయకుండా గూడా మనం కాపాడుకోవచ్చు మన బాడీని. ఓకేనా లీడర్స్? సో, కర్కుమిన్ అనేది మన బాడీలో అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అది మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా. ఓకేనా? దాంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ అండి మన డిటాక్స్‌లో గ్యానోడర్మా. ఓకేనా లీడర్స్? గ్యానోడర్మా. గ్యానోడర్మా అంటే ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే ఎర్ర పుట్టగొడుగు. ఎర్ర పుట్టగొడుగండి. ఒకవేళ మీరు నేను ఈ క్యాప్సూల్ యేసుకోను, నేను అదే తింటా అంటే మనకి ఇండియాలో ఇది దొరకదు. ఇది మనకి ఫస్ట్ ఇదెక్కడ స్టార్ట్ అయింది అంటే చైనా అండి. చైనా, జపాన్‌లో చైనా, జపాన్‌లో దీన్ని మనకి వాళ్ళేం చేశారంటే పండించేవాళ్ళు గాదు. ఇది మనకి అడవిలో దొరికే పుట్టగొడుగు. అడవిలో దొరికే పుట్టగొడుగు ఇది ఏం చేసేవాళ్ళంటే మనకి ఆహ్, ఇది తీసుకోవడం వల్ల మన హెల్త్ మంచిగా ఉంటుంది. మనకి యవ్వనము అట్లనే ఉంచుతుంది. ఓకేనా? మన బాడీని త్వరగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా క్యూర్ చేస్తుంది అని చైనీస్ వాళ్ళేం చేశారు అంటే దీన్ని ఇంట్లో సాగు చేయడం స్టార్ట్ చేశారు. పొలాలలో సాగు చేయడం స్టార్ట్ చేశారు. సో, దీన్ని మనకి ఆహ్, గ్యానోడర్మాకి ఇంకొక పేరు రేషి అండి. రేషి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి గ్యానోడర్మా లుసిడియం. ఓకేనా? ఒకవేళ ఇందాక జెప్పాను గదా! నేను ఈ గ్యానోడర్మా యేసుకోను. ఒకవేళ కొనాలి అనుకున్నా గానీ, మనకి మనకుండే ఇన్‌కమ్‌కి దాన్ని తీసుకోవడం గూడా అవ్వదండి. ఎందుకంటే చూడండి, ఎందుకంటే గ్యానోడర్మా రేట్ గూడా చాలా ఎక్కువ. మీకు ఆహ్, నేను ఎన్ని వేలు పెట్టి తీసుకుంటా అన్నా గానీ, మనకొక చిన్న పీస్ గూడా ఇవ్వరు. అవునా? కొన్ని కోట్లుంటదనమాట దాన్ని. సో, ఈ గ్యానోడర్మా మనకెలా యూజ్ అవుతది? అవునా? ఈ జ్ఞానధర్మం మనకెలా యూజ్ అవుతది అంటే, మనమేసుకున్నప్పుడు మన బాడీనంతా స్కాన్ జేసి, ఏదైతే స్టార్టింగ్‌లో జెప్పాను గదా! ఆవు. ఆవు ఏదైతే పని జేస్తదో, ఇక్కడ జ్ఞానధర్మ గూడా మనకలానే పనిజేస్తది. కా ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, అది పాలిస్తది. ఇది పాలివ్వదు అంతే. ఇక్కడెలా చేస్తదంటే ఇది, మనమేసుకున్నప్పుడు మన బాడీని స్కాన్ జేసి, ప్రాబ్లమ్ ఎక్కడైతే ఉందో, ఆ ప్రాబ్లమ్‌ని డిటెక్ట్ చేసి, దాన్ని క్యూర్ జేస్తది. ఓకేనా? దాన్ని రీసెట్ జేస్తది. ఎలా చేస్తదంటే ఎవరైతే నిద్రపోవట్లేదో, ఎవరైతే నిద్రపోవట్లేదో వాళ్ళకి గ్యానోడర్మ్ యేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ నేనే పొద్దున యేసుకుంటే రోజంతా పండుకునేవాడిని. ఎంత నిద్రొస్తదంటే అదేసుకున్నప్పుడు మీకు ఎవ్వరొచ్చి కొట్టినా, గిచ్చినా, కింద పడేసినా గాని సోయుండదు. అంత నిద్రొస్తది. ఎవరైతే నిద్ర ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్నారో, సఫర్ అవుతున్నారో, గానాడర్మాని ఇప్పుడు ఇయ్యాల నుంచి స్టార్ట్ చేయండి ఏసుకోవడం. హ్మ్. మంచి నిద్ర, హెల్తీ స్లీప్ ఒస్తది మీకు. సో, ఎందుకు గానాడర్మా ఏసుకుంటే నిద్రొస్తదంటే, ఎందుకు గానాడర్మా ఏసుకుంటే నిద్రొస్తదంటే, మనకి హ్మ్, ఎక్కువ మేజారిటీ ఆఫ్ ది డిసీజెస్‌ని క్యూర్ జేయడానికి మనకి నిద్ర చాలా బాగా యూజ్ అవుతది. ఎందుకంటే, మనకి బాడీలో ప్రాబ్లమ్ ఉండి దాన్ని క్యూర్ జేస్తున్నామంటే ఆటోమేటిక్‌గా నిద్రొస్తది. నిద్రలోనే మనకి 90% ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి. రిపేర్ చేయడానికి నిద్రనే. ఇప్పుడు మనము ఆహ్, నడుస్తూ ఉంటాం. బాడీని అలసిపోతదా? లేదు ఇంకేదో పని జేస్తా ఉంటాం. సాఫ్ట్‌వేర్ అయితే కూర్చొని నొక్కుతూనే ఉంటారు. ఆ! లేదు పోలీసయితే బందోబస్తుగుండాలి. లేదు ఇంకేదైనా డైలీ వర్కర్స్ అయితే వాళ్ళు చేసే పని రొటీన్ చేస్తూనే ఉండాలి. బాడీ అంతా అలసిపోతది.
అలా అలసిపోయినప్పుడు మన బాడీ పెర్ఫార్మ్ చేసేది నీకు ఎనర్జీ ఇవ్వాలా, ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయాలా. అవునా? క్లియర్ చేయదు కదా! మనకి ఎనర్జీ ఇవ్వడానికే బాడీ ట్రై చేస్తా ఉంటది. ఎప్పుడైతే మనము బాడీకి రెస్ట్ ఇస్తామో, ఆ రెస్ట్‌లో మనకి బాడీ మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి టైం పడతది. రెస్ట్ ఇచ్చిన టైంలో బాడీ రీజనరేట్ చేసుకుంటది. సో, అలానే మనకి జ్ఞానడర్మ యేసుకున్నప్పుడు మన బాడీని రీజనరేట్ చేయడానికి పని చేస్తా ఉంటదని చెప్పాను గదా! ఆ టైంలో మనకి నిద్ర బాగా వస్తది. ఎవరైతే ఇప్పటి నుంచి జ్ఞానోడర్మ యేసుకుంటారో, మీకు ఎవరైతే నేను ఇట్లనే ఉండాలి, నేను యంగ్‌గా ఉండాలి ఎప్పుడు, నేను చూడ్డానికి మంచిగుండాలి, నా ఫేస్ ఎప్పుడు గ్లో కనపడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, కర్కుమిన్ ప్లస్ జ్ఞానోడర్మ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి యేసుకోవడం. ఇవి వాడడం వల్ల మనకి త్వరగా యవ్వనం పోదు. త్వరగా మనకి ముసలితనం రాదు. ఎబ్ 50 సంవత్సరాలున్నా గాని ఒక 30 ఇయర్స్ ఎవరైతే ఉంటారో అలానే కనపడరు. ఓకేనా? చూడండి ఎగ్జాంపుల్‌గా చైనీస్‌ని చూడండి. వాళ్ళు టీనేజర్స్ అలానే ఉంటారు. ఓల్డ్ ఏజర్స్ అలా ఉంటారు. డిఫరెన్స్ మనకు కనపడదనమాట. వీళ్ళు ముసలోళ్ళు, వీళ్ళు వయసోళ్ళు అనే డిఫరెన్స్ మనకు కనపడదు. సో, అలా మనం గూడా అవ్వాలి అంటే జ్ఞానోడర్మ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. దీనివల్ల మీకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గాని క్లియర్ చేసుకోవచ్చు. మీరు యంగ్‌గా గూడా కనిపించొచ్చు. ఓకేనా? దాంతో పాటు మనకి గ్యానోడర్మ బాడీలో ఉండే మంటలు గానివ్వండి, దాంతో పాటు ఆహ్, సౌండ్ స్లీప్ ఎట్లా అంటే కొంతమంది నిద్రపోతారు. వాళ్ళెందుకు నిద్రపోతారో తెలీదు. నిద్రపోయిన వెంటనే ఏదైనా చిన్న సౌండ్ అవ్వంగానే టపక్కున లేసి కూర్చుంటారు. అవునా? ఇక వాళ్ళు నిద్రపోతుల్లో మెలుకువతోని ఉన్నారో తెలవదు. దాన్నే మనం అంటాము సింపుల్‌గా కోడి నిద్ర అంటారందరూ. సో, అలాంటి ప్రాబ్లమ్ ఎవరు ఫేస్ చేసినా గాని గ్యానోడర్మ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా లీడర్స్? ఆహ్, జ్ఞానోడర్మ మనకి లివర్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవడానికి గానివ్వండి, లేదంటే కిడ్నీలో ఏదైనా డిసీజెస్ ఉన్నా, కిడ్నీ డిసీజెస్ ఎవరికైనా ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా గాని జ్ఞానోడర్మ చాలా బాగా యూజ్ అవుతది. ఎగ్జాంపుల్‌గా మళ్ళీ అది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. 2021లో 2021లో నాకు సివియర్‌గా సివియర్‌గా ప్రాబ్లమ్ వచ్చేసింది. స్టమక్ పెయిన్ సివియర్ వచ్చేసింది. ఆ టైంకి ఏం అర్థం కాలే. మస్తు పెయినొస్తుంది. ఎందుకొస్తుందో తెలీదు. బాత్రూమ్‌కెళ్తున్నా, వస్తున్నా, వెళ్తున్నా, వస్తున్నా, వెళ్తున్నా, వస్తున్నా ఎంతకి తగ్గట్లేదు. నెక్స్ట్ డే పొద్దున్నే నాకు ఎగ్జామ్. ఆ సివియర్ పెయిన్‌తోని ఎగ్జామ్‌కెళ్ళడం గూడా కాలేదండి. అలాంటి ఆహ్, ఎళ్లి తర్వాత రోజు హాస్పిటల్‌లో నాకు ప్రాబ్లమ్ ఏమైంది అని చూసుకుంటే స్కాన్‌లో తెలిసిందేంటంటే మైన్యూట్ ఒక డస్ట్ పార్టికల్ ఉంది కిడ్నీలో. కిడ్నీలో నాకొక డస్ట్ పార్టికల్ ఉంది. సో, దాని వల్ల నాకు సివియర్ పెయిన్ అనేదొచ్చేసింది. ఒక చిన్న డస్ట్ పార్టికల్‌కే నాకంత పెయినొస్తే స్టోన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. వాళ్ళ బాధైతే మనము ఎక్స్‌ప్రెస్ చేయలేమనమాట. తీవ్రమైన వామిటింగ్స్ అవుతాయి వాళ్ళకి. పెయిన్ తట్టుకోలేరు. ఎంత పెద్దవాళ్ళైనా గాని ఏడ్చేస్తారు ఆ పెయిన్. వామిటింగ్స్ ఏం తిన్నా గాని వామిటింగ్ అయిపోతది. ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ అనేది కరెక్ట్‌గా జరగదు. ఓకేనా? మనకి కిడ్నీ ఏం చేస్తదంటే, మన తీసుకునే ఫుడ్‌ని ప్యూరిఫై చేసి చెడుని బయటికి పంపించాలి. అలా చేయకపోతే ఏమవుతదంటే, దాన్ని మళ్ళా రివర్స్ పంపిస్తది. అట్లనే మనకి వామిటింగ్స్ అనేవి అటాక్ అవుతాయి. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికున్నా గాని గ్యానోడర్మ్ యేసుకుంటే, ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ జేసుకోవచ్చు. ఓకేనా? కిడ్నీ ఫంక్షన్‌ని ఆహ్, ఎ ఎలా అయితే కిడ్నీ హెల్తీగా ఫంక్షన్ చేయాలో, అలా కిడ్నీని సెట్ చేసి పెడతది గ్యానోడర్మ. ఓకేనా? అట్లనే దాంతో పాటు చాలా మందికి మెంటల్‌గా డిస్టర్బ్ అవుతా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న పనులకి మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతారు. అవునా? దాంతో డిప్రెషన్స్ అంటారు. ఇంకేదో మూడ్ ఆఫ్ అంటారు. మూడ్ స్వింగ్స్ అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికున్నా గానీ, గ్యానోడర్మ మన మెంటల్ హెల్త్‌ని గూడా చాలా బాగా క్యూర్ చేస్తది. మెంటల్ హెల్త్‌ని చాలా బాగా క్యూర్ చేసి, మనకి పేషెన్స్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తది.
మనము ఆలోచించే విధానము, మనకి ఆలోచించే విధానంతో పాటు మన కడుపు క్లీన్‌గా ఉంటే ఎలాంటిదైనా జేయొచ్చు మనం. ఎలాంటి పనులైనా జేయొచ్చు. ఏదైనా జేయొచ్చు. ఎంతైనా తినొచ్చు. ఏమైనా ఆలోచించొచ్చు. నీకోసమే గాదు, చుట్టుపక్కలున్న వాళ్ళందరి కోసం ఆలోచించొచ్చు. హెడ్ మంచిగుంటే. అదే మనకి స్టమక్ మంచిగుంటే, ఒకవేళ మీకు కాన్‌స్టిపేషన్ ఉందనుకోండి, ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టాలతో గానివ్వండి, మీ పేరెంట్స్‌తో గానివ్వండి, ప్రశాంతంగా మాట్లాడగలుగుతారా? ఎప్పుడు ఆ ధ్యాసంతా ఇక్కడే ఉంటది. అవునా? వాళ్ళు ప్రేమతో ఏదైనా పెడితే తినగలుగుతారా? తినలేరు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. ఆహ్, మీకు వాళ్ళు ప్రేమతో పప్పు జేసి పెట్టిండ్రు. తింటారా? లేదు. సో, ఈ 2 మనకి బావుంటే మన బాడీ మొత్తం బావుంటది. ఓకేనా? ఈ అన్నీ క్లియర్ జేసుకోవాలంటే గ్యానోడర్మా, కర్కుమిన్ ప్లస్ ఫైబర్ దాంతో పాటు ఐ సపోర్ట్ యేసుకుంటే నువ్వెంత బావుండి ఏం లాభం? చూడలేకపోతే ఎన్నో అందాలున్నాయి మన భూమి మీద. అవన్నీ చూడాలంటే నీ కళ్ళు బావుండాలి ఫస్ట్. అవునా లీడర్స్? కళ్ళు బావుంటేనే అన్నీ చూసి ఎక్స్‌పీరియన్స్ చేయగలం ఫిజికల్‌గా. సో, ఇవన్నీ చేయాలి అంటే మనకి ఆహ్, బాడీ బావుండాలి. అలానే హార్ట్ బావుండాలి. బ్రెయిన్ బావుండాలి. స్టమక్ బావుండాలి. దాంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగాలి. ఓకేనా? గ్యానోడర్మా మనకి ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇమ్యూన్ సిస్టమ్‌ని బాగుపరచడానికి, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి గూడా చాలా బాగా యూజ్ అవుతది. గ్యానోడర్మా ఎట్లా అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువుంటే ఆహ్, ఈజీగా ఏ ప్రాబ్లమ్ వచ్చినా గాని మనకే ఫస్ట్ అటాక్ అవుతది. సో, అలాంటి ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ జేయడానికి గ్యానోడర్మా చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మనకి ఆహ్, ఆస్తమా ప్రాబ్లమ్స్ అంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని గ్యానోడర్మాతో మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓకేనా? దాంతో పాటు ఆహ్, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి, వాటిని క్యూర్ చేసుకోవడానికి, డయాబెటిక్‌తో ఫైట్ చేయడానికి గ్యానోడర్మా చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతో పాటు ఆహ్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేసుకోవడానికి కూడా గ్యానోడర్మా చాలా బాగా యూజ్ అవుతది. ఓకేనా లీడర్స్? అంతా బావుండి గుండె బాగోకపోతే ఏమైతదండి? పుటుక్కున పోతది. అవునా? సో, ఆ హార్ట్ ఫంక్షన్ మంచిగుండాలన్నా గాని గ్యానోడర్మా చాలా బాగా పనిజేస్తది. కరెక్ట్ నిద్ర లేకపోతే టక 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 కొట్టేసుకుంటది గుండె. సో, ఆ గుండె ఆహ్, పర్ఫెక్ట్‌గా కొట్టుకోవాలన్నా గాని గానోడర్మా చాలా బాగా యూజ్ అవుతది మనకి. ఓకేనా? సో, ఇది అండి మనకి డిటాక్స్‌లో ఉండే ప్రొడక్ట్స్ ఇవి. ఒకటి ఫుడ్ ప్యాచెస్, కర్కుమిన్ ప్లస్, ఐ సపోర్ట్, గ్యానోడర్మా. దీంతో పాటు ఇంకొక ప్రొడక్ట్ ఉంటది. మనకిప్పుడు అది రావట్లేదు. అదే అండి మెల్టోనిన్. ఇది మనకి ఎలా పనిజేస్తది అంటే స్ప్రే చేసుకోవడం ద్వారా ఎవరికైతే నిద్ర ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నాలుక కింద స్ప్రే జేసుకోవడం ద్వారా వితిన్ ఆహ్, మినిట్స్‌లో మనకి నిద్ర అనేదొచ్చేస్తది. ఓకేనా? ఓకేనా లీడర్స్? నిద్ర ప్రొడ్యూస్ జేసే ఏదైతే మనకి ఆహ్, బ్రెయిన్‌లో పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో దాని ఫంక్షన్‌ని మెరుగుపరచడానికి మెలటోనిన్ అనేది చాలా బాగా యూజ్ జేస్తది. ఎవరైతే నేను పడుకుంటున్నా గాని నిద్ర రాట్లేదు. ఆహ్, చాలా సేపటి తర్వాత నిద్రొస్తుంది. లేదంటే నేను రాత్రంతా పడుకోను. కొంతమంది నైట్ డ్యూటీస్ చేయడం వల్ల గానివ్వండి, లేదంటే ఇంకేవో టెన్షన్స్ వల్ల గానివ్వండి, కరెక్ట్‌గా నిద్రపోరు. ఒకవేళ పడుకుందామన్నా గాని వాళ్ళకి నిద్ర రాదు. మనము డేలో పడుకోవడం కంటే నైట్‌లో పడుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే నైట్ అంతా మెలుకువతో ఉండి డేలో పడుకుంటారు. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేస్తున్నా గాని మెల్టోనిన్ చాలా సూపర్ ప్రొడక్ట్ మనకి వితిన్ మినిట్స్‌లో
ప్రశాంతంగా హెల్తీ నిద్రపోవడానికి మెలటోనిన్ చాలా బాగా పనిచేస్తది. స్ప్రే చేసుకోవడం ద్వారా వితిన్ మినిట్స్‌లో మనకు నిద్ర వచ్చేస్తది. ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎలాంటి ఏముండదు. సో, ఇలా మనకి డిటాక్స్ ప్రొడక్ట్స్ అనేవి పనిచేస్తాయి. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రొడక్ట్ వెస్టీజ్‌లో మీరు ఏ ప్రొడక్ట్ యూజ్ చేయాలన్నా ఫస్ట్ డిటాక్స్‌లో ఫుడ్ ప్యాచెస్‌తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్పటి వరకు మీరు కెమికల్ ప్రొడక్ట్స్ తీసుకొని కన్జ్యూమ్ చేసుకొని నింపేసి ఉంటారు. మొత్తం ఇంప్యూరిటీస్‌తోని మన బాడీని నింపేశారు. వాటిని క్లియర్ చేసుకుంటే మన బాడీ ఫంక్షన్‌లో మనము తీసుకునే సప్లిమెంట్స్ చాలా బాగా యూజ్ చేయడం అందులో ఫంక్షన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. మన బాడీలో ఉండే చెడు పోతే కొత్తది తీసుకోవడానికి యూజ్ అవుతది. అట్ అది కాదని చెప్పి నేను ఇది ఇట్లనే ఉంచుకుంటా, యేసుకుంటా అంటే రిజల్ట్స్ అనేవి వస్తది. రిజల్ట్ అనేది వస్తది. కాకపోతే లేట్ అవుతది. మీకు త్వరగా రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్‌తో స్టార్ట్ చేయండి. ఓకేనా లీడర్స్? ఇది మనకి డిటాక్స్‌లో ఉండే ప్రొడక్ట్స్ వాటి పనితీరు. ఇంకొకటి ఇంకొక విషయం లీడర్స్ ఇప్పటి నుంచి మనము టార్గెట్ చేయాల్సింది ఏంటంటే, మనము ప్రతి మీటింగ్‌కి వెళ్తున్నాము. నాలెడ్జ్‌ని పోగేసుకుంటున్నాము. నాలెడ్జ్‌ని షేర్ చేస్తున్నాం. అవునా? ఆ పోగేసుకున్న నాలెడ్జ్‌ని మళ్ళీ కొత్త నాలెడ్జ్ తీసుకోవాలి అంటే దీన్ని పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టాలి ఇన్ ద సెన్స్ ఏదైతే మనం యూజ్ చేశామో ఇది నాకంతా తెలుసు. అంతా తెలుసు అనుకుంటాం గదా! ఆ యాటిట్యూడ్‌ని పక్కకు పెట్టేసి ఎన్ని మీటింగ్స్ మనకి పాసిబుల్ అవుతే అన్ని మీటింగ్స్ అటెండ్ చేయడానికి ప్లాన్ జేసుకోండి. అన్ మీరు ఏ మీటింగ్‌లో ఏ పాయింట్ కనెక్ట్ అయితారో ఎవ్వరికీ తెలీదు. ప్రతి ఒక్క మీటింగ్‌కి మీరెళ్తున్నారంటే ఆహ్, మీకసలు ఈ సిస్టమ్ కోసం ఏం తెలీదు. వాళ్ళేం జెప్తున్నారో మీకేం తెలీదు. ఫ్రెష్ మైండ్‌తో అక్కడ కూర్చోండి. అంటే మీ బ్రెయిన్‌ని డిటాక్స్ చేసి అక్కడ కూర్చోబెట్టండి. అప్పుడు మీకు వాళ్ళు ఏది చెప్పినా గాని కనెక్ట్ అయితది. అంతేగాని మీరు ముందే అన్నీ స్టోర్ చేసుకొని నాకది తెలుసు, ఇది తెలుసు అని చెప్పి అక్కడ కూర్చుంటే ఏమవుతది అంటే, వాళ్ళు ఏ పాయింట్ ఎంత వాలిడ్ పాయింట్ చెప్పినా గాని మీ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటే నాకిది ఆల్రెడీ తెలుసు అనే ధీమాతో ఉండి వాళ్ళు ఇంకే కొత్త పాయింట్ చెప్పినా గాని తీసుకోవడానికి మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. సో, ప్రతి ఒక్క మీటింగ్ మనకి ఇంపార్టెంటే. ఆహ్, ఇంకొకటి రేపు మనకి ఖమ్మంలో మనకి సీఎన్‌టీ మీటింగ్ ఉంది. దాంతో పాటు 14థ్‌కి మనకి మేజర్ మీటింగ్ అన్నమాట. పెద్ద మీటింగ్ షేక్ షావలి సార్‌ది. ప్రతి ఒక్క లీడర్ దీని కోసము ఎంత మందిని ప్రమోట్ చేస్తారో చేయండి. ప్రతి ఒక్క లీడర్ ఎంత మందిని ప్రమోట్ చేస్తారో చేయండి. మీరెంత మందిని ప్రమోట్ చేస్తే అంతమంది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 100% సాటిస్ఫై అవుతారు. ఎందుకు అంటే వచ్చే లీడర్ ఎలాంటి వాడంటే ఒక పెయింటర్ లైఫ్ స్టైల్ నుంచి వీఎంసీఎం మెంబర్ అయ్యారన్నమాట. సారీ ఆహ్, వీఎంసీఎం గాదు. డీసీడీ లెవెల్‌ని అచీవ్ చేశారు. ఒక పెయింటర్ నుంచి లైఫ్‌ని చేంజ్ చేసుకొని ఎంతో మంది లైఫ్‌ని చేంజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, వాళ్ళకి తోడుగా సపోర్ట్ ఇస్తూ చాలా మంది లైఫ్‌ని చేంజ్ చేయడానికి మన కొత్తోడం వస్తున్నారు ఇప్పుడు లీడర్. మీరెంత మందినైనా ప్రమోట్ చేసుకోండి. ఎవ్వరికీ మినిమమ్ ఇంత, మాక్సిమం అంత అని ఏం లేదు. మీరెంత మందినైనా తీసుకురండి. కాకపోతే టికెట్ డబ్బులు ఎంత త్వరగా పంపిస్తే మనకి మీటింగ్‌కి అరేంజ్‌మెంట్స్‌కి అంత త్వరగా మనము అరేంజ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ షార్ట్ మీకు ప్రోమోస్ కూడా రిలీజ్ అవుతాయి. ఓకేనా లీడర్స్? ఆహ్, దీన్ని మీరు గుర్తుపెట్టుకొని రేపు మీటింగ్‌కి 14థ్ మీటింగ్‌కి ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఈరోజు నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఆహ్, నేను చెప్పే మాటలు ఇంత ఓపికతో విన్న ప్రతి ఒక్క లీడర్‌కి థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి. 65 ఉన్నారు. సో ఆల్రెడీ లెఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఎవరు లెఫ్ట్ అవ్వకండి. సో చూడండి లీడర్స్ ఆల్రెడీ స్క్రీన్ షేర్ అవుతోంది మీకు. సో మీటింగ్ గురించి వరుణ్ సార్ ఆల్రెడీ చెప్పారు.
సో 3వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి 9వ తారీఖు లోపు ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి 50 రూపీసే అండి. సో 10th నుంచి 12th వరకు ఎవరు బుక్ చేసుకుంటారో 60 రూపీస్ అండి. 10 రూపీస్ పెరుగుతుంది. సో 13th నుంచి 13, 14 2 రోజులు మీటింగ్ హాల్ దగ్గర మీరు టికెట్ తీసుకున్నా సరే 70 రూపీస్ ఉంటుంది. సో మీకు తక్కువ కాస్ట్ లో టికెట్ త్వరగా రావాలి అంటే మీ బుకింగ్ అనేది ఇప్పుడే చేసేసుకోండి. సో ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది అనమాట. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. మీటింగ్స్ డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే ఒక నెట్వర్కర్ కి మీటింగ్స్ అనేటివి ఆక్సిజన్ లాగా పనిచేస్తాయి అనమాట ఒక నెట్వర్కర్ కి. ఎందుకు అని అంటే ఒక చిన్న నిప్పు రవ్వ ఎట్లయితే మొత్తం అడవిని కాల్చేస్తుందో అట్లనే ఒక నెట్వర్కర్ ఒక చిన్న నిప్పు రవ్వ లాంటిది అనమాట. అతనికి మీటింగ్స్ తోడైతే కంప్లీట్ గా మొత్తం అందరిని చేంజ్ చేసేంత శక్తి వస్తుంది. సో ఇప్పుడు చెప్పారు కదా వరుణ్ సారు, మన మైండ్ ని డీటాక్స్ చేసుకొని మనం మీటింగ్స్ లో కూర్చోవాలన్నమాట. సో లీడర్స్ గమనించండి, అందరూ కూడా మీ టికెట్స్ బుక్ చేసుకోండి. సో మనకి మీటింగ్ వచ్చేసి 14th రోజు ఉంటుందండి. ఈ మంత్ 14th ఉంటుంది, సాటర్డే మార్నింగ్ 10 o'clock ఉంటుంది అనమాట. ఎస్ఆర్ గార్డెన్ లో మనం లాస్ట్ టైం అయితే సక్సెస్ సెమినార్ చేసామో అదే గార్డెన్ అండి, అక్కడే అదే హాల్లో ఉంటుంది. సో ఈ మీటింగ్ కి మనకు వచ్చేసి షేక్ షా అలీ గారు మెయిన్ గెస్ట్ అండి. తర్వాత శ్రీనివాస్ సార్ వస్తున్నారు, సర్వన్ సార్ కూడా మనకి గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు. సో మీటింగ్ కండక్ట్ చేసేది చందు సార్, లక్ష్మణ్ మేడం అండ్ పూరన్ చంద్ సార్, ఇలా కుమార్ లాల్ సార్ అందరు కలిసి కండక్ట్ చేస్తున్నారండి మీటింగ్ వచ్చేసి. సో లీడర్స్ మీ టికెట్ అమౌంట్ ఏదైతే ఉందో మీ అప్లయన్స్ సెండ్ చేయండి. సో వాళ్ళు పూరన్ చంద్ సార్ కి సెండ్ చేస్తారనమాట. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. సో మీ అమౌంట్ ఏదైతే ఉందో మీ అప్లయన్స్ సెండ్ చేసినప్పుడు పూరన్ చంద్ సార్ మీరు హాల్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు టికెట్స్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో మీ అప్లైన్ దగ్గర కౌంట్ ఉంటుంది, వాళ్ళ ఆ టీం నుంచి ఎంతమంది వచ్చారు, ఏ లైన్ నుంచి ఎంతమంది వచ్చారు అనేది వాళ్ళకు కౌంట్ ఉంటుంది. సో గమనించి మీ అప్లైన్స్ కి మీ అమౌంట్ అనేది సెండ్ చేయండి. సో లీడర్స్ గమనించండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకి ఏదైతే ఉందో మీటింగ్ 10th వరకు 9th వరకు ఒక ప్రైజ్ ఉందండి 50 రూపీస్, 10, 11, 12 ఒక ప్రైజ్ ఉందండి, 13, 14 ఒక ప్రైజ్ ఉంది 70 రూపీస్. హాల్ దగ్గర తీసుకున్నా అదే 70 రూపీస్ ఉంటుంది మనకి. సో గమనించి త్వరగా మీ టీమ్స్ ని ప్రమోట్ చేసుకోండి. సో ఎక్కువ అమౌంట్ పెట్టకుండా మనకి 50 రూపీస్ టికెట్ తీసుకునే ఏర్పాట్లు చేసేసుకుందాం. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. సో లీడర్స్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను ఫీడ్బ్యాక్ టైం ఇస్తానండి.